పార్ట్ 1లో వచ్చేసి ఆనియన్స్ దంచడము అవన్నీ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి అవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పోపు సామాన్లతోటి. ఇలా మిక్స్ చేసి దాన్ని మొత్తము అంతా కలిసేలా మిక్స్ చేసుకొని దాన్ని ఎండలో డ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని మిక్స్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇయర్లీ వన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇయర్ అంతా రావాలంటే మనకి ఉండాలి కదా పాడవకుండా. సో ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం తీసుకొని మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే అన్నిటికీ బాగా కలుస్తుంది. ఇలా మిక్స్ చేసేటప్పుడు వాటర్ వస్తుందన్నమాట. వాటర్ డ్రై అయ్యే వరకు మనం ఎండలో పెట్టుకోవాలి. మంచి ఎండలో పెట్టుకున్నామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని స్టోర్ చేసుకోవాలి. అవి కూడా బాగా డ్రై చేసి స్టోర్ చేసుకుంటే మనకి ఇయర్ అంతా పోపుకి సరిపోతుంది.